ప్రైజ్ ద లార్డ్. ప్రభునేస్తు క్రీస్తు నామములో మీకు అందరికి శుభములు తెలియజేయుచున్నాము. ఈ దినము వాక్య పరిచయ నిమిత్తము ఏర్పాటు చేయబడిన లేఖన భాగము యోహాను సువార్త 1వ అధ్యాయము 49వ వచనము. నతానియేలు, బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇజ్రాయేలు రాజు అని ఆయనకు ఉత్తరమిచ్చెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గుడ్ మార్నింగ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. షాలోమ్. మారనాథ. ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగునుగాక. ఈ కృపా సమాధానాలు మీకు విస్తరించునుగాక. అందరూ ఆత్మీయంగా ఉన్నారని నేను భావిస్తున్నాను. భౌతికమైన క్షేమ సమాచారాలు మనం అడగలేము. బంధువులైతే ఆత్మ బంధువులు ఆత్మీయ క్షేమ సమాచారాల గురించి అడుక్కోవాలి. ఎలా ఉన్నారు? ప్రార్థన చేసుకుంటున్నారా? ప్రేమలో ఎదుగుతున్నారా? పరిశుద్ధతలో ఎదుగుతున్నారా? వాక్యం చదువుకుంటున్నారా? రక్షింపబడ్డారా? రక్షణ నిశ్చయిత ఉందా? రక్షణ ఆనందం ఉందా? అపోస్తల కార్యములు 19వ అధ్యాయంలో పౌలు గారు ఎఫెసీ ప్రాంతం నుంచి, ఎఫెసీ సంఘం నుంచి వచ్చినటువంటి 12 మంది పురుషులను చూచి విచిత్రమైన ప్రశ్న వేశాడు. బైబిల్లో ఏ సేవకుడు ఏ విశ్వాసిని అడగని ప్రశ్న అది. ఏంటి అంటే, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా? ఈ ప్రశ్న విచిత్రంగా ఉంటే దాని జవాబు మరింత విచిత్రంగా ఉంది. వాళ్ళు అన్నారు, వాళ్ళు నిజాయితీగా ఒప్పుకున్నారు, మేము పొందామండి, అప్పుడు పొందామండి, ఇప్పుడు పొందామండి, 2 రోజుల తర్వాత పొందాము, నెల తర్వాత పొందాం. కాదు, వాళ్ళు చెప్పిన మాట, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అనే సంగతి మాకు తెలియదు. సద్దూకయ్యులు ఆత్మ లేదు అని అంటారు. సద్దూకయ్యుల గుంపు వాళ్ళు అని వాళ్ళ గురించి చెప్పలేదు. మాకు తెలియదండి. అసలు ఆయన ఉన్నాడని, ఆయన ఉనికిని గురించి దేవుడు మాకు తెలుసు. యెహోవా దేవుడు మాకు తెలుసు. యేసు ప్రభు మాకు తెలుసు, ఎందుకంటే యోహాను చెప్పాడు కాబట్టి. ఇప్పుడు పరిశుద్ధాత్మను గురించి మాకెవరు చెప్పలేదే. పరిశుద్ధాత్మను గురించి యేసే చెప్పాడు. పరిశుద్ధాత్మను గురించి పాత నిబంధనలో ఉంది. పరిశుద్ధాత్మను గురించి ప్రవక్తల పుస్తకాల్లో ఉన్నాయి. పరిశుద్ధాత్మను గురించి ప్రథమ పుస్తకమైనటువంటి ఆదికాండము 1వ అధ్యాయము 2వ వచనంలోనే దేవుని ఆత్మ అగాధ జలముల మీద అల్లాడుచుండెను అని రాయబడింది. దేవుడు భూమి ఆకాశములు కలుగు చేసెను. దేవుడు ఉన్నాడు, దేవుని ఆత్మ ఉన్నాడు. అంతేకాకుండా కలుగునుగాక అని చెప్పిన స్వరము, వాక్కు, లోగోస్, మెమ్రా ఉంది. దెబార్ అని చెప్పబడిన హీబ్రూలో చెప్పబడిన మాట ఉంది. 3 ఉన్నాయి అక్కడ. యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం ఏ విధంగా త్రిత్వాన్ని గుర్తించగలమో, అలాగే ఆదికాండం 1వ అధ్యాయంలో కూడా దైవికమైన త్రిత్వాన్ని, డివైన్ ట్రినిటీని మనం చూడగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గత ఎపిసోడ్లో మనం, అనగా నిన్నటి ఎపిసోడ్లో యోహాను సువార్త 1వ అధ్యాయము 47వ వచనాన్ని ఆలోచించాం. యోగ్యతా పత్రం గురించి, నతానియేలు పొందినటువంటి యోగ్యతా పత్రం. ఏ ప్రొఫెసరో నికోదేము గారు ఇచ్చినటువంటి సర్టిఫికేట్ కాదు అది. నజరేయుడైన యేసు ఇచ్చినటువంటి సర్టిఫికేట్ ఇది. ఇతడు నిజముగా ఇశ్రాయేలుడు, ఇతనిలో ఏ కపటము లేదు అని చెప్పి ఇవ్వబడిన సర్టిఫికేట్. అతని గురించి ఒక మంచి మాట, అతని గురించి ఇచ్చిన సాక్ష్యం అది. ఆ సాక్ష్యమే యోగ్యతా పత్రం. మనము యోగ్యతా పత్రాన్ని పొందడానికి యోగ్యులుగా మారాలంటే, మనల్ని యేసు సర్టిఫై చేయాలి అంటే, మనం చేయాల్సినటువంటి పనులు, ఆత్మలో సంఘర్షణకు గురి కావాలని, సమరం చేయాలని, స్పిరిచువల్ వార్ఫేర్ చేయాలని. యాకోబు ఇశ్రాయేలుడయ్యాడు. అంతేకాకుండా రెండవదిగా ఆత్మ సంబంధమైన శుద్ధీకరణ జరిగిన అనుభవం కావాలని. పాపాల్లో ఉన్నాం, అపవిత్రతలో ఉన్నాం, శుద్ధీకరణ కావాలి. పాపపు బురద అంటింది. పాప పంకము అన్నప్పుడు అంటింది మనకు పాపపు బురద, మన ఆత్మను అంటింది. ఈ పాపపు పంకము వలన దుర్వాసన, చెడు వాసన, భరించలేని వాసన. కాబట్టి మనం చేయాల్సిన పని, ఏ బురదను ఎలాగైనా వదిలించుకోవాలి. సాతానుడు బురద చల్లుతున్నాడు, ఏ బురదను కడిగి వేసుకోవాలి. భౌతికమైన బురద కాదు ఇది, ఆత్మీయమైన పాపపు బురద. నీళ్లతో కడుక్కుంటే పోయేది కాదు.
భౌతికమైన జలాలతో శుద్ధి చేసుకునేది కాదు. ఆత్మీయ జలాలతో, వాక్య జలాలతో, పరిశుద్ధాత్మ జలాలతో శుద్ధీకరణ చేసుకోవాలి. మూడోది ఆత్మీయమైన సున్నతి. వాక్యము చేత పొడవబడినటువంటి అనుభవం, గుచ్చబడిన అనుభవం, నరకబడినటువంటి అనుభవం, గాయపడినటువంటి అనుభవం. యాకోబు గెలిచాడు అని దేవుడు చెప్పాడు. యాకోబు యొక్క విజయాన్ని ఆయన ప్రకటించాడు. నువ్వు మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచావు, బాగానే ఉంది. దేవదూతతో పోరాడు, ఒక అన్నోన్ పర్సన్తో, ఒక అపరిచితుతో పోరాడు, ఓకే, వెరీ గుడ్, వెల్ డన్. కానీ ఒక గాయం అలాగే మిగిలిపోయింది. ఒక గెలుపుకు గుర్తుగా, గెలిచాము అనడానికి గుర్తుగా ఒక గుర్తు అలాగే మిగిలిపోయింది. ఒక సింబల్ అలాగే తన బాడీ మీద, తన ఒంటి మీద మిగిలింది. అబ్రహాము ఒంటి మీద సున్నతి అనే ముద్ర ఉంది. దేనికే ముద్ర? రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం రాయబడింది, నీతికి గుర్తుగా, నిన్న రాత్రి జరిగిన పోరాటానికి గుర్తుగా, నిన్న రాత్రి సాధించిన విజయానికి గుర్తుగా, నిన్న రాత్రి అనుభవించిన ఏకాంతానికి, ఏకాంతంలో పోగొట్టుకున్నటువంటి భయానికి గుర్తుగా తన తుంటి నరము తెగిపోయింది, విరిగిపోయింది, కట్ అయిపోయింది, బ్రేక్ అయిపోయింది, వదులు చేయబడింది, కుంటివాడైపోయాడు. ఇక శస్త్రచికిత్స ద్వారా పరలోకం ఇచ్చినటువంటి గాయానికి భూలోకము ట్రీట్మెంట్ ఇవ్వలేదు. భూలోకం చేసినటువంటి గాయానికి పరలోకం ట్రీట్మెంట్ ఇవ్వగలదు, కానీ పరలోకం చేసినటువంటి గాయానికి భూలోకము ట్రీట్మెంట్ ఇవ్వలేదు. పరలోకం గాయం చేస్తే పరలోకమే ట్రీట్మెంట్ ఇవ్వాలి, చికిత్స ఇవ్వాలి. ఇవి మనం గత ఎపిసోడ్లో ఆలోచించిన మాటలు. ఈ సమయంలో మనం యోహాను సువార్త 1వ అధ్యాయము 49వ వచనాన్ని మనం చదువుకుందాం. జాన్ 1:49. నతానియేలు బోధకుడా నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజు అని ఆయనకు ఉత్తరం ఇచ్చెను. టీచర్, యు ఆర్ ద వన్, గాడ్స్ ఓన్ సన్ అండ్ ఇజ్రాయెల్స్ కింగ్. బోధకుడా, నీవు దేవుని ఏకైక కుమారుడివి మరియు ఇశ్రాయేలు రాజువి. ఇశ్రాయేలు రాజు ఏంటండి? ఇదిగో మీ రాజు అని యోహాను సువార్త 19 అన్నప్పుడు వాళ్ళు చెప్పిన మాట, నో, ఈయన రాజు ఏంటండి? మాకు కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడు. యూదుల రాజుని కేకలు వేసిన ప్రజలు వాళ్ళు కేకలు వేశారనే సంగతి మర్చిపోయారు. ఎగ్జైట్మెంట్తో, ఉత్సాహంతో బట్టలు దారి మీద పరిచి చెట్ల కొమ్మలు నరికి నానా హడావిడి చేశారే, మర్చిపోయారా? 4 రోజుల క్రితం చేసిన హడావిడిని మర్చిపోయి ఇప్పుడు పిలాతు చెప్పేసరికి నో అయ్యా, ఈయన రాజు అని చెప్పుకున్నాడు కాబట్టి కైసరుకు విరోధంగా ఉన్నాడు. అసలు కైసరు తప్ప మాకు రాజు ఎందుకండి? మాకు ఆయన చాలు, ఆయన పరిపాలనలో మేము సంతృప్తిగా ఉన్నాం, సంతోషంగా ఉన్నాం అన్న విధంగా మాట్లాడారు. చూడండి, ఇలాగా 2 నాలుకలు కలిగిన ప్రజలు ఈరోజు మనల్ని పొగుడుతారు, రేపు విమర్శిస్తారు. కామన్, అది వాళ్ళ బుద్ధులేవి. విభజించబడినటువంటి హృదయము కలిగిన వారికంట విభజించబడిన నాలుక ఉంటుందంట. వన్ హూ హ్యాస్ డివైడెడ్ హార్ట్, దే వుడ్ హ్యావ్ డివైడెడ్ టంగ్. 2 నాలుకతో అవునని కాదని, నిన్న అవునని ఈరోజు కాదని అన్నావంటే నీకు 2 నాలుకలు ఉన్నాయని అర్థం. 2 నాలుకలు ఉన్నాయంటే దాని అర్థం నీ హృదయము ఏక హృదయముగా ఉండాల్సిన హృదయము, ఉన్నటువంటి నీ హృదయము విభజించబడింది, ముక్కలైందని అర్థం. ఎవడో ముక్కలు చేశాడు, పాపం ముక్కలు చేసిందని అర్థం, లోకము ముక్కలు చేసిందని అర్థం. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టుగా ఉండాలి. కానీ ఏంటిదంతా? 2 నాలుకల ధోరణి పనికిరాదు, ద్వంద్వ వైఖరి పనికిరాదు. అది దేవుని బిడ్డలకు తగినది కాదు, పరిశుద్ధులకు తగినది కాదది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో మనం ఆలోచిద్దాం. మన టైటిల్ నూతన త్రిత్వం, న్యూ ట్రినిటీ. ఇదేంటండి? ఇది త్రిత్వం అంటే మాకు తెలుసు, నూతన త్రిత్వం ఏంటి? త్రిత్వము అర్థం చేసుకోలేక అల్లాడుతుంటే మళ్ళీ నూతన త్రిత్వం అంటున్నారేంటి? నూతన త్రిత్వం అంటున్నారంటే పాత త్రిత్వాన్ని మీరు అంగీకరిస్తున్నారా లేదా? పాత త్రిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారా?
ఈ త్రిత్వాన్ని పాత త్రిత్వం లేకపోతే నూతన త్రిత్వం అని పేరు పెట్టకూడదు, కానీ ఇక్కడ అర్థం కావడానికి నేను మాట్లాడుతున్న త్రిత్వం ఈ ట్రియో లేకపోతే ఈ మూడు విషయాలు అనేవి వేరైన విషయాలు. ప్రకటన గ్రంథంలో కూడా ఒక ఈవిల్ ట్రియో కనిపిస్తుంది, ఈవిల్ ట్రినిటీ కనిపిస్తుంది. అపవాది, ఘట సర్పం, అబద్ధ ప్రవక్త, ఈ మూడు ఈవిల్ ట్రినిటీ. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నాం స్పిరిచువల్ ట్రినిటీ మనకు ఒకటి కనిపిస్తుంది. ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ, ఈ మూడు నిలుచును. మూడు ట్రినిటీ అనగా నేను ఇలా మాట్లాడుతుంది వేరు వేరు త్రిత్వాల గురించి మాట్లాడుతున్నాను, కానీ దైవికమైన త్రిత్వం గురించి మాట్లాడడం లేదు. మూడు కలిసి ఉన్న వాటి గురించి మాట్లాడుతున్నాను. ఏంటి మూడు కలిసి ఉన్నది? 49వ వచనంలో బోధకుడు అన్నాడు. జీసస్ ఈజ్ ఎ టీచర్, ఆయన బోధకుడు, విశ్వగురువు, జగద్గురువు ఆయన. రెండోది హీఈస్ ద సన్, గాడ్స్ సన్, దేవుని కుమారుడు. అంతేకాకుండా ఇశ్రాయేలు రాజు, దేవుని జనాంగము యొక్క రాజు, దేవుని కుమారుడు, దైవికమైనటువంటి విషయాల్లో బోధించేటువంటి గురువు. హీఈస్ ఎ డివైన్ టీచర్, హీఈస్ డివైన్ సన్, హీఈస్ డివైన్ రూలర్. ఇశ్రాయేలు జనాంగానికి యేసు ప్రభు ఎప్పుడు రాజుగా పరిపాలించలేదు. ఆయన మకుటము లేని మహారాజు అని భక్తులు వర్ణించాడు, హృదయాల నేలే రాజుని భక్తులు వర్ణించారే తప్ప ఆయన అక్షరార్థమైన రాజు కాదు. రాజు అంటే అధికారం అని అర్థం, ఏలేవాడు, పరిపాలన చేసేవాడు, కంట్రోల్ చేసేవాడు, గైడ్ చేసేవాడు అని అర్థం. ఆయన మనల్ని నడిపిస్తున్నాడు, కంట్రోల్ చేస్తున్నాడు అనే ఉద్దేశంతో రాజు అన్నాం అంతవరకే, కానీ ఆయన రాజు అని మనం లిటరల్గా చెప్పడానికి వీల్లేదు, అక్షరార్థంగా చెప్పడానికి వీల్లేదు. దేవునికి స్తోత్రం. మూడు విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. ఈ త్రిత్వంలో ఉన్నటువంటి మూడు స్వభావాలు, ఈ నూతన త్రిత్వంలో నతానియేలు గుర్తించినటువంటి త్రిత్వం, దైవికమైన త్రిత్వం నతానియేలో లేకపోతే ఇంకెవరో తయారు చేస్తుంది, లేకపోతే ఆది సంఘం తయారు చేసినట్టు త్రిత్వం కాదు, అది వేరు. ఈ త్రిత్వం వచ్చేసి నతానియేలు గుర్తించినటువంటి 3 డిఫరెంట్ క్యారెక్టర్స్ ఇన్ జీసస్ క్రైస్ట్. అబ్రహాము మెల్కిసెదెకులో కనుగొన్న 2 క్యారెక్టర్స్ ఏంటి అంటే, ఆయన యాజకుడు, రాజు. హీఈస్ బోత్ కింగ్ అండ్ ప్రీస్ట్. కానీ నతనీయేలు యేసులో 2 క్యారెక్టర్స్ కాదు, మెల్కిసెదెకులో కనిపించినటువంటి 2 క్యారెక్టర్స్. మెల్కిసెదెకు కన్నా గొప్పవాడు, లేకపోతే మెల్కిసెదెకు కన్నా లాంటివాడు యేసు. 3 క్యారెక్టర్స్ కలిగి, 3 కాదు, ఆయనలో బోల్డ్ క్యారెక్టర్స్ ఉన్నాయి, బహుగుణాలు ఆయనలో ఉన్నాయి, సద్గుణాలు, బహుగుణాలు. నిర్గుణాలు అనేటువంటి వేదాంతం నుంచి బయటకు వచ్చి సద్గుణాలు అనే వేదాంతంలోకి ఒక మతం వచ్చింది. అక్కడి నుంచి బహుగుణాలు, అనేకమైన గుణాలు, అనేకమైన మంచి గుణాలు, బహు సద్గుణాలు కలిగినటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు విషయాలు ఏంటంటే, యేసు నంబర్ 1, ఆయన బోధకుడైన యేసు, టీచింగ్ జీసస్. నీకు ఆత్మలో నీకు బోధించగలిగినటువంటి యేసు, హీ టీచర్స్. పరిశుద్ధాత్ముడు బోధిస్తాడు, సర్వసత్యంలో నడిపిస్తాడు, కృప బోధిస్తుంది, దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. కానీ జీసస్ టీచర్స్, టీచింగ్ జీసస్. ఆయన ఏదో స్కూల్లోనో కాలేజీలో బోధించినోడు కాదు, ప్రతి మనిషికి పర్సనల్ ఎవాంజలిజం ద్వారా బోధించేవాడు, పబ్లిక్ ఎవాంజలిజం ద్వారా బోధించేవాడు, పర్టికులర్ ఎవాంజలిజం ద్వారా ఆయన బోధించేవాడు. దేవుని స్తోత్రం. ఒకటి ఆయన బోధకుడైన యేసు. మనం అందుకనే 1వ అధ్యాయం 49వ వచనంలో బోధకుడా అని సంబోధించాడు. యోహాను సువార్త 3వ అధ్యాయంలో 2వ వచనంలో మనం గమనిస్తే నికోదేము జీసస్ దగ్గరికి వచ్చి ఆయన మాట్లాడుతున్న మాట, అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి
బోధకుడా, నీవు దేవుని యందు నుండి వచ్చిన బోధకుడవని మేము ఎరుగుదుము. హీ కేమ్ టు జీసస్ అండర్ ద క్లోక్ ఆఫ్ డార్క్నెస్ టు క్వశ్చన్ హిమ్. ఆయన్ను ప్రశ్నించడానికి చీకటి సమయంలో, చీకటి ఒక దుప్పటిలాగా కప్పబడినప్పుడు నికోదేమస్ చెప్తాను, టీచర్, సమ్ ఆఫ్ us హ్యావ్ బీన్ టాకింగ్. మాలో కొంతమంది మాట్లాడుకుంటున్నాం, సనేద్రి సభలో మేము ఇలా మాట్లాడుకుంటున్నాం. యు ఆర్ obviously a teacher who has come from God. The signs you are doing are proof that God is with you. Teacher, బోధకుడా అనేటువంటి సంబోధన. ఆయన బోధకుడే. మరియమ్మకు బోధించాడు, మార్తమ్మకు బోధించాడు, జనులకు బోధించాడు, శిష్యులకు బోధించాడు. ఆయన అందరికీ బోధించగలిగిన వాడు. సమాజ మందిరంలో బోధించాడు, సంఘములో బోధించాడు, మందిరంలో బోధించాడు, సముద్ర తీరములో బోధించాడు, నదీ తీరములో బోధించాడు. ఎక్కడైనా ఆయన బోధించగలడు. రహస్యమైనటువంటి గదిలో శిష్యుల మధ్యలో బోధించాడు. ఒకటి ఆయన బోధకుడైన యేసు, హీఈస్ ఎ టీచర్. యోహాను సువార్త 6వ అధ్యాయము 25వ వచనంలో మనం గమనిస్తే అక్కడ ఒక విషయాన్ని మనం చూడగలం. ప్రజలు యేసుని ఎలా అడ్రస్ చేశారు అనే మాటను మనం చూడగలుగుతున్నాం. సముద్రపు పుట్టధరని ఆయనను కనుగొని, బోధకుడా, నీవెప్పుడు ఇక్కడికి వచ్చితవని అడుగగా, when they found Jesus across the sea, they questioned him. సముద్రపు దరి దగ్గర, సముద్ర తీరంలో అక్కడ కనుగొన్నప్పుడు క్రౌడ్, జనసమూహం అడుగుతున్న ప్రశ్న, టీచర్, when did you arrive at Capernaum? కపెర్నహూముకి ఎప్పుడు వచ్చావు? ఇక్కడికి ఎప్పుడు వచ్చావు? వాళ్ళు అడుగుతున్న ప్రశ్న బోధకుడా అని అంటున్నారు. యేసు బోధకుడే, బోధించగలడు. కానీ అలాగనే ఆయన బోధకుడు మాత్రమే కాదు, ఆయన కేవలము గురువుగా మాత్రం చూస్తుంది న్యూ ఏజ్ మతం. ఇదేం కొత్త మతం అండి అంటారేమో. న్యూ ఏజ్ అనేటువంటి ఆ ఫిలాసఫీ, లేకపోతే హిందూయిజం నుంచి ఇంకా మిక్స్డ్గా ఉన్నటువంటి ఆ ఫిలాసఫీ, న్యూ ఏజ్ ఫిలాసఫీ చెప్తున్న విషయం, జీసస్ ఈజ్ ఎ టీచర్, ఈజ్ ఎ గుడ్ టీచర్. చాలామంది టీచర్స్ ఉన్నారు, చాలామంది బోధకులు ఉన్నారు, గురువులు ఉన్నారు. వాళ్ళలో ఒక గురువే ఎంతవరకే. ఇస్లాం చెప్తుంది యేసు ప్రభు ప్రవక్తే, ఒక ప్రవక్తే. 1,85,000 మంది ఉన్నారు, ఒక పైగంబర్, ఒక నబీ, అంతవరకే. యేసుని ఒక మతం గురువుగా చూసి ఉండొచ్చు, యేసును మరొక మతం ప్రవక్తగా చూసి ఉండొచ్చు. కానీ క్రైస్తవత్వంలో యేసును మనం దేవుడిగా చూస్తున్నాం, సృష్టికర్తగా మనం చూస్తున్నాం. దిస్ ఈస్ ద హైయెస్ట్ రివిలేషన్. అన్ని మతాల్లో కన్నా యేసును గురించినటువంటి గొప్ప ప్రత్యక్షత పరిశుద్ధ గ్రంథములో ఇవ్వబడింది. ఈ పరిశుద్ధ గ్రంథములో ఇవ్వబడినటువంటి ప్రత్యక్షతల కోసం మనం ప్రాకులాడుతున్నాం, వాటిని అర్థం చేసుకోవడానికి, వాటిని పఠించడానికి ప్రయాసపడుతున్నాం. అంతవరకే కానీ వేదాల్లో ఉన్న క్రీస్తు మనకు పని లేదు. వేదాల్లో క్రీస్తు లేడు అనేది నా వాదన. వేదాల్లో క్రీస్తు ఉన్నాడని, ఇలాగైతే వేదాల్లో క్రీస్తు ఉన్నాడని లేదనే వాదనలో పక్కన పెట్టేసి పరిశుద్ధ గ్రంథంలోని యేసును మనం బోధిస్తున్నాం. దేవునికి స్తోత్రం. బోధకుడైనటువంటి యేసు. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 1వ అధ్యాయం 49వ వచనంలో మనం చదువుకునే మాటలో, మూల వాక్యంలో అక్కడ రాయబడిన మాట ఏంటంటే, నతానియేలు, బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, నీవు దేవుని కుమారుడవి. యు ఆర్ ద సన్ ఆఫ్ గాడ్. చాలండి, యు ఆర్ గాడ్స్ ఓన్ సన్. దేవుని అద్వితీయ కుమారుడివి. ఒక యూదుడై ఉండి నువ్వు దేవుని కుమారుడివి అని చెప్తున్నాడు. ఎలా చెప్పగలుగుతాడు? దేవునికి కుమారుడు ఏంటండి? దేవుడు తండ్రి, దేవుడు కుమారుడు నాడంటే, కుమారుడు రావాలంటే తల్లి కావాలి కదా. దేవుని తల్లి ఎవరు? లేకపోతే ఆ కుమారుడు, దేవుని కుమారుని యొక్క తల్లి ఎవరు? అనగా దేవుని భార్య ఎవరు అని పిచ్చి ప్రశ్నలు వేస్తుంటారు. ఇస్లాంలో కూడా ఇదే ప్రశ్న. యేసు దేవుని కుమారుడైతే దేవుని భార్య ఎవరు? కొన్ని గ్రూపుల్లో, కల్ట్ గ్రూప్స్లో త్రిత్వము అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ కాదు. తండ్రి, కుమార, మరియమ్మలను వాళ్ళు త్రిత్వంగా చేశారు. ఎంత విచారకరమైన విషయం చూడండి. త్రిత్వంలో మరియమ్మను కూడా చేర్చారు. కారణం ఏంటంటే యేసును కుమారుడిగా చూపించాలి అనేటువంటి ప్రయత్నం. అది దానికి ఏదో పిచ్చి పిచ్చి సిద్ధాంతాలు తీసుకొచ్చారు, వాటిలోకి మనం వెళ్ళలేదు. దేవుని కుమారుడు,
దేవుని కుమారుడు అంటే అనగా దేవుడు పురుషుడు కదా, దేవుడు ఆత్మ కదా. ఆత్మలో నుంచి ఎలాగో భౌతికమైనట్టు ఒక మనుషుడు కుమారుడు వస్తాడు, పురుషుల్లో నుంచి ఎలా పురుషుడు వస్తాడు అని ఇలాగ లెటర్లుగా ఆలోచిస్తే మనకు ఎటువంటి ప్రయోజనం లేదు. దేవుని కుమారుడు అని చెప్తున్నప్పుడు దేవునిలో నుంచి వచ్చిన వాడు అనేటువంటి అర్థం. దేవుల్లోంచి సెపరేట్ అయినప్పటికీ దేవుడిగానే చలామణి అవుతున్నాడు అనేటువంటి అర్థం ఉంది. దేవుని కుమారుడు, దేవుడు తనకు తండ్రి అని చెప్పుకోవడం ద్వారా దేవునితో సమానుడుగా చేసుకున్నాడు అని యూదులు ఆయన్ని హింసించడం ఆరంభించారు అని బెతస్తా కోనేరు దగ్గర జరిగిన అద్భుతం తరువాత యోహాను సువార్త 5వ అధ్యాయంలో చూడగలం. దేవుని స్తోత్రం. ఆయన సొంత కుమారుడైతే దేవుడు సొంత తండ్రి కాడా? గాడ్స్ సన్. పాత నిబంధనలో నరపుత్రుడా, సన్ ఆఫ్ మ్యాన్, సన్ ఆఫ్ యాడమ్ అని పిలువబడింది. ఈయన కుమారుడుగా, ఒకటి మనుష్య కుమారుడిగా, దేవుని కుమారుడిగా, పెళ్లి కుమారుడిగా. ఇలా కుమారుడు అంటే పిల్లోడని కాదు, మనం ఎత్తుకొని తిరిగే పిల్లోడని కాదు. ఏలైనగా మనకు శిశువు పుట్టిన, కుమారుడు అనుగ్రహించబడిన. ఆ కుమారుడే, ఆ కుమారునికి ఉన్న ఒక పేరు ఏంటంటే, 5 రకాల పేర్లో ఒక విచిత్రమైన పేరు ఏంటంటే నిత్యుడగు తండ్రి. ఇదేంటిది? కుమారునికి, అనుగ్రహించబడిన కుమారునికి నిత్యుడగు తండ్రి అని పేరుందంట. విచిత్రంగా లేదా? జాగ్రత్తగా ఆలోచించాలి. ఆయన నిత్యుడగు తండ్రే కానీ నిత్యుడగు కుమారుడు కాదు. నిత్యుడగు ఆత్మ అని హెబ్రీ పత్రికలో రాయబడింది. నిత్యుడగు ఆత్మ, నిత్యుడగు తండ్రి, కానీ నిత్యుడగు కుమారుడు కాదు. యేసు యొక్క నరావతారం 33.5 సంవత్సరాలు ఉంది కాబట్టి నిత్యమైనటు నరావతారం కాదు. అది జస్ట్ షార్ట్ పీరియడ్, కొద్ది కాలం అంతవరకే. దేవుని కుమారుడు. చదువుదాం, ఒక మాట చదువుదాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 34వ వచనం. స్తోత్రం. ఈయన దేవుని కుమారుడని, ఈయన దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యం ఇచ్చితేనే. I have seen this with my own eyes and can attest that this one is the Son of God. నేను నా సొంత కనులతో చూచి, కనులారా చూచి అండ్ దృఢంగా నేను సాక్ష్యం ఇస్తున్నాను, ఈయన దేవుని కుమారుడని. దేవుని స్తోత్రం. అటెస్ట్ చేస్తున్నాడట, దృఢీకరించి చెప్తున్నాడట, దృఢపరిచి చెప్తున్నాడట యోహాను, హీఈస్ ద సన్ ఆఫ్ గాడ్. ఒక యూదుడైనటువంటి నతానియేలుకి, ఒక యూదుడైనటువంటి యోహానుకి యేసును దేవుని కుమారుడని పిలవడం అభ్యంతరం లేదు. ఈయన అంటున్నాడు, నేను తెలుసుకొని చెప్పాను అంటున్నాడు. సరే, ఈ నతానియేలు తెలుసుకొని చెప్పాడా? తెలియకుండా ఏదో నోరుసారి అనేసాడా? ఎలా అన్నప్పటికీ కూడా మనం ఆలోచిస్తున్న ఈ త్రిత్వం, ఈ 3 అనుభవాలు, ఈ త్రిత్వానుభవాలు, ఆయనే బోధకుడు, ఆయనే కుమారుడు అనగా ఒకే సమయంలో 3 బాధ్యతలు నిర్వహిస్తాడని కాదు. ఆయా సందర్భాల్లో అవసరతను బట్టి బోధించేవాడుగా ఉన్నటువంటి ఆయన కుమారుడుగా ఉండి అనగా సహవాసం కోసం స్నేహితుడిగా ఉండాలని ఆశపడుతున్నవాడు. తన కుమారుడి సహవాసమునకు మేమని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. 3వ విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేసి ముగించేస్తాను. యోహాను సువార్త 1వ అధ్యాయము 49వ వచనంలో చివరి భాగం. బోధకుడా, నీవు దేవుని కుమారుడు. అక్కడితో ఆగిపోలేదు. యు ఆర్ ద కింగ్ ఆఫ్ ఇజ్రాయెలిట్స్. 3వ ప్రత్యక్షత, 3 అంతల ప్రత్యక్షత అతనికి అనుగ్రహించబడింది. ఆ 3వ ప్రత్యక్షత చెప్తున్నాడు, యు ఆర్ ద కింగ్, కింగ్ ఆఫ్ కింగ్స్. సర్వలోకానికి రాజై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు రాజు. చిన్నప్పుడు ఒక పాట ఉంది, యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా ఏలుతాడు అని ఒక పాట, చక్కటి పాట. యేసు రాజుగా వచ్చుచున్నాడు, వచ్చున్నాడని వస్తాడని ఉద్దేశంతో వచ్చుచున్నాడని పెట్టారు. రాజైన యేసు, హీఈస్ ద కింగ్ జీసస్. ఆత్మ సంబంధమైన రాజు ఆయన. యోహాను సువార్త 6వ అధ్యాయము 15వ వచనం. స్తోత్రం. యోహాను సువార్త 6వ అధ్యాయము 15వ వచనం.
రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతముగా పట్టుకొని పోవచ్చున్నారని యేసు ఎరిగి తన్ను బలవంతంగా పట్టుకొని రాజుగా చేయాలనుకున్నప్పుడు యేసు మరలా కొండకు ఒంటరిగా వెళ్ళెను. Jesus sensed the people were planning to mount a revolution against Israel's Roman occupiers and make him a king. So he withdrew further up the mountain by himself. ఇక్కడ కొద్దిగా ఎక్స్ప్లనేటరీ నోట్స్ ఇచ్చాడు, లేకపోతే ఎక్స్ప్లనేటరీగా ట్రాన్స్లేషన్ చేశాడు. Jesus sensed that the people planning to mount a revolution against Israel's Roman occupiers and make him a king. అనగా ఆయన ఆత్మలో గ్రహించాడంటే యేసు ఏమని, ప్రజలందరూ ఒక విప్లవాన్ని చేయడానికి, ఒక ఉద్యమం చేయడానికి ఇశ్రాయేలు పాలకులైనటువంటి రోమీయుల మీద తిరుగుబాటు చేసేటువంటి ఉద్యమం కొరకు తమ దేశాన్ని ఆక్రమించుకున్నట్టు రోమీయులను తరమగొట్టడానికి చేసేటువంటి ఉద్యమంలో భాగంగా తనను రాజుగా చేయాలనుకున్నాడు అని యేసు ఆత్మలో గ్రహించి పర్వతం మీదకి తనను తాను అప్పగించుకున్నాడు, పర్వతం మీదకి తాను వెళ్ళడానికి సిద్ధపడ్డాడు అనే మాటలు మనం ఇక్కడ చూస్తున్నాం. ఇంకో మాట కూడా చూసుకొని ముగించుకుందాం. యోహాను సువార్త 18వ అధ్యాయము చివరి మాట 33వ వచనం. స్తోత్రం. యూదులు ఎవనికిని మరణ శిక్ష విధించుటకు మాకు అధికారం లేదని అతనితో చెప్పిరి. అందువలన యేసు తాను ఎట్టి మరణము పొందబోవునో దానిని సూచించి చెప్పిన మాట నెరవేరెను. యోహాను సువార్త 18వ అధ్యాయము 33వ వచనం. So Pilate re-entered the governor's palace and called for Jesus to follow him. Are you the king of Jews? 18వ అధ్యాయం 33వ వచనంలో అడిగిన ప్రశ్న, నువ్వు యూదులకు రాజువేనా? స్తోత్రం. యూదులకు రాజువేనా అనే ప్రశ్న. యూదుల రాజుగా చేయాలని, వాళ్ళు రోమీయుల మీద తిరుగుబాటు చేయాలనే ఉద్దేశంతో రాజుగా చేయాలనే ప్రయత్నం. దయచేసి తలలోంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీ నామాన్ని స్తుతిస్తున్నాం. మీరు మాకు వినిపించిన మాటల కొరకే మీకు వందనం చేస్తున్నాం. నూతన త్రిత్వాన్ని మేము అర్థం చేసుకోవడానికి మీరు మాకు సాయం చేశారు. అనగా నీవు బోధకుడు అని, నీవు దేవుని కుమారుడు అని, నువ్వు ఇశ్రాయేలు రాజు అనేటువంటి 3 సత్యాలని మేము తెలుసుకున్నాం. ఒక్కడవే కానీ 3 బాధ్యతలు నిర్వహిస్తున్నాం. ఆనాడు షాలేము రాజు 2 బాధ్యతలు నిర్వహించాడు, రాజుగాను యాజకునిగాను. కానీ నువ్వైతే 3 బాధ్యతలు, అనేకమైన బాధ్యతలు నిర్వహించిన గొప్ప దేవుడివి నాయన. మా బాధ్యతలు భరించినటువంటి దేవా మీకు వందనం చేయిస్తున్నాం. ఈ సమయంలో మిమ్మల్ని స్తుతిస్తూ మాకు వినిపించిన మాటలు బట్టి మీకు వందనం చెల్లిస్తూ యేసు క్రీస్తు నామములోనే ప్రార్థించడుగుతున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. స్తోత్రం. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.